హలో మామ, ఈ వీడియోలో కాశీ ఎలా వెళ్ళాలి, ఎక్కడ ఉండాలి అండ్ అలాగే మన తెలుగు వారి ఆశ్రమాలు ఎక్కడ ఉన్నాయి, బడ్జెట్ ఎంత అవుతుంది, ఈ వీడియో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ అలాగే నా సైడ్ నుంచి ఒక రిక్వెస్ట్ మామ, వే ఆఫ్ టాకింగ్ అండ్ అలాగే ఎక్స్ప్లెయిన్ చేసే విధానం ఎలా ఉందో కామెంట్ చేయండి మామ. సో లేకొద్దు, ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. మనం కాశీకి రీచ్ అవ్వాలంటే మన 2 తెలుగు రాష్ట్రాల నుంచి ట్రైన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. నెంబర్స్ అయితే స్క్రీన్ మీద వేస్తాను చూడండి. మనం అయితే ఫైనల్ గా వారణాసి రీచ్ అయిపోయి ఇదే మెయిన్ స్టేషన్. ఇప్పుడు మనం వారణాసి రైల్వే స్టేషన్ ఎదుర్కొనగా బ్రిడ్జ్ కాడికి వస్తే మనకు కొంచెం తక్కువ రేటుకి అయితే ఆటోలు వస్తాయి. స్టేషన్ దగ్గర అయితే ఇలా కొంచెం ఎక్కువ చార్జ్ చేస్తారు, ఇక్కడైతే కొంచెం తక్కువ చార్జ్ చేస్తారు. మనమైతే స్టేషన్ నుంచి సైకిల్ బాబా ఆశ్రమానికి ఆటో అయితే మాట్లాడుకున్నాం. 50 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. ర్యాపిడ్ అయినా 50 రూపీస్ ఉంటుంది. ఒకవేళ సైకిల్ బాబా ఆశ్రమంలో రూమ్స్ అయితే అవైలబుల్గా లేకపోతే ఒక 100 మీటర్స్ ముందుకు వస్తే ఇక్కడ మనకి రూమ్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి మామ. 250 ఛార్జ్ చేస్తారు పర్ హెడ్. సో మనం ప్రజెంట్ ఇప్పుడైతే గంగా స్నానం మీద చేయడానికి అయితే వెళ్తున్నాం. సో ఇప్పుడే మనం గంగా స్నానం చేయడానికి అయితే ఘాట్కి వచ్చాం. మనమైతే మొత్తం 64 ఘాట్లు ఉంటాయి. ఇంకా ఈ ఘాట్లతో ఇలాగ ఆరామ్స్ అలా నడుచుకుంటూ వెళ్ళిపోవడమే. ఇక్కడ చూడండి, ఇదే గంగా హారతి. ఎర్లీ మార్నింగ్ ఇక్కడ ఇస్తారు. సో మనమైతే ఇప్పుడు గంగా స్నానానికి అయితే వెళ్తాం. ఇప్పుడే మన గంగా స్నానం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా అలా ఘాట్స్ రోడ్లో శ్రీ కాలభైరవ స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాలి. అక్కడ పర్మిషన్ లేదు, ఇక్కడ టెంపుల్కి అయితే వెళ్ళలేదు. ఇక్కడ చూసుకుంటే ప్రతి ఒక్క గోడకి ఏదో ఒక పెయింటింగ్ అయితే ఉంటుంది. ఇది చూసినా శివుడివి త్రిశూలాలే ఉంటాయి ఇక్కడ. మనం ఇక్కడికి వచ్చాక మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎక్కడ చూసినా మన తెలుగు వాళ్ళే ఉంటారు. మొత్తం అంతా తెలుగు వాళ్ళు ఉన్నారు చాలా మంది ఇక్కడ. ఇలా మనం ఘాట్స్ నుంచి అలా నడుచుకుంటూ వెళ్తే చూడండి, బ్యాక్ సైడ్ చూస్తారా, ఇలా మనకైతే పెయింటింగ్స్ అయితే కనబడితే మొత్తం ఇటు చూసినా పెయింటింగ్స్ ఉంటాయి. చూడండి, మొత్తం అంతా పెయింటింగ్స్. సో మనము ఇంకా మెయిన్ ఘాట్కి అయితే వెళ్ళలేదు, అదే మణికంఠ ఘాట్. మనం ఆ ఘాట్కి ఇంకా కొంచెం దగ్గరలో ఉన్నాం. ఇక్కడ 24/7 360 డేస్ అలాగా మంటలు కాలుతూనే ఉంటాయి. అలాగా శవాలు వస్తూనే ఉంటాయి. అలాగా అవ్వండి, ఇక్కడ చూస్తారా కొత్తగా మళ్ళీ ఇంకో శవం అయితే వస్తుంది, డెడ్ బాడీ. దాని పర్సన్కి తీసుకెళ్తున్నారు. మన బ్యాక్ సైడ్ అలాగా కాలుతూనే ఉన్నాయి శవాలు. మొత్తం అంతా చూసినా శవాలు ఉంటాయి ఎక్కువ. ఇక్కడ ఇటు చూసుకున్న సందులో ఉంటాయి. మొత్తం అంతా కన్ఫ్యూజన్ అయిపోతున్నాం. అన్ని సందులు ఒకేలా ఉంటాయి. అది చూడండి, మనం ఏ సందుని సిటీ వెళ్తున్నా కూడా అర్థం అవ్వట్లేదు. అందుకని మనం గూగుల్ మ్యాప్స్ని అయితే చూసుకొని ఇంకా వెళ్ళిపోవడం అలాగా. మనమైతే ఇప్పుడే కాలభైరవ స్వామి టెంపుల్కి అయితే రీచ్ అయ్యాం. ఇవ్వండి, ఇదంతా క్యూ చూస్తున్నారు కదా. సో మన కాలభైరవ స్వామి టెంపుల్ అయితే దర్శనం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం వచ్చేసి కాశీ విశ్వనాథ స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాలి. ఇప్పుడు
అండ్ అక్కడికి వెళ్ళాక ఫోన్స్ అయితే నాట్ అలౌడ్ ఫోన్స్ అనేది. సో కాలపేట స్వామి టెంపుల్ దర్శనం అయ్యాక ఇక్కడ సో ఇక్కడ పెరుగు అవుతుంది, పెరుగు కొంచెం పందారేసి ఇస్తున్నారు. ఇది ఏదో టేస్ట్ చేద్దామని ఇక్కడికి వచ్చాం. ఇవ్వండి ఇక్కడ తాగింది ఇప్పుడు. ఫైనల్గా టెంపుల్కి అయితే రీచ్ అయ్యాం మామ. మనమైతే గేట్ 2 నుంచి వెళ్తే ఫ్రీగా లాకర్స్ అయితే ఉంటాయి మామ. కాశీకి మొదటిసారి వచ్చినప్పుడు అయితే మనం గేట్ 1 నుంచి అయితే వెళ్ళాలంట మామ. సో ఇటు నుంచి స్ట్రైట్కి వెళ్ళి లెఫ్ట్ సైడ్ తిరిగితే అక్కడ చెకింగ్ ఉంటుంది. చెకింగ్ అయిపోయిన తర్వాత ఇంకా మనల్ని టెంపుల్లోనికి అయితే అలౌ చేస్తారు మామ. ఇక్కడ ఏ షాప్ చూసినా సరే ఫ్రీ లాకర్ అంటారు, కానీ అక్కడ ఏదైనా ఉంటేనే నీకు ఫ్రీ లాకర్ ఇస్తారు మామ. ఇక్కడ మనకి గేట్ దగ్గర అయితే చెకింగ్ అయిపోయింది. చెకింగ్ అయిపోయిన తర్వాత మనకి లోపలికి అయితే పంపిస్తున్నారు. సో మనల్ని అయితే ఈ గ్రిల్స్ నుంచి అయితే అలా పంపిస్తారు. అక్కడ ముందునే కూడా చెకింగ్ ఉంటుంది గేట్ ఎంట్రన్స్లో. మళ్ళీ సో ఫైనల్గా మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. విశ్వనాథ దర్శనం. ఇందాక లోన్ కట్టిన. సో ఇటు సైడ్ వచ్చేసి ఎగ్జిట్ అనమాట. ఇక్కడ మనకి ఎగ్జిట్ అయిన దగ్గర లెఫ్ట్ సైడ్ అండ్ అలా రైట్ సైడ్ కూడా మనకి ఇక్కడ ప్రసాదం అయితే అమ్ముతారు. ఇంకా మధ్యాహ్నం సైకిల్ బాబా ఆశ్రమంలో భోజనం వచ్చేసి ఇంకా మళ్ళీ ఘాట్స్ చూడడానికి అయితే వచ్చాం. ఈ కాశీ యాత్ర మొత్తం బడ్జెట్ చెప్తా, క్యాలిక్యులేట్ చేయండి. ట్రైన్ టికెట్స్ బోత్ సైడ్ స్లీపర్ 1400, ట్రైన్ జర్నీలో ఫుడ్కి వచ్చేసి 700, ఇంకా కాశీలో ఫుడ్ అయితే ఫ్రీ. అండ్ అలాగే కాశీ లోకల్ ట్రాన్స్పోర్ట్కి 200, నైట్ స్టేయింగ్కి 250 పర్ పర్సన్. సో మొత్తం బడ్జెట్ ఎంత అయిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మామ. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఒక లైక్ ఒక కామెంట్ పెట్టండి మామ. అండ్ అలాగే మనం స్టే చేసిన రూమ్ అయితే చూపించలేదు కదా, ఇదే మామ మనం స్టే చేసిన రూమ్. నైట్ స్టే చేసింది ఇదే. ఒక ఫ్యాను ఒక బెడ్ అయితే ఇచ్చారు.